మీరు ఓకే. పదే పదే అడుగుతున్నారు. ఉమ్, ఇది చంద్రబాబు నాయుడు గారి కంటతడి ఉమ్, పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కక్ష సాధింపుగా ఇచ్చేస్తున్నారని చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాన్ని ఉమ్, మీరు పాత్రికేయులు అడుగుతున్నారు. ఉమ్, నా జవాబు ఏంటంటే, నిజంగా అదే కారణం అయితే వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 45 days. ఉమ్, మా ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన 45-50 రోజుల వరకు మేము మా ప్రభుత్వం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏ గన్నవరంలో అయితే ప్రమాణ స్వీకారం చేశామో ఆ గన్నవరంలో లటుక్కని చెప్పి చటుక్కని లోపల తోసేసేవాళ్ళు. ఉమ్, వల్లభనేని వంశీ గారు ఏదైతే జుగుప్సాకరమైన ఆరోపణలు చేశారో, నాకు తెలిసి ఉమ్, వారి సొంత తల్లి గారి గాని చెల్లి గారి గాని అర్ధాంగి గాని అంగీకరించినటువంటి సభ్య సమాజం చిత్కరించుకొని సిగ్గుపడేటువంటి వ్యాఖ్యలు చేశారు. దానిలో ఎటువంటి శశపిషలు ఉండవు. ఆయన అందరూ చెప్పారు ఆ ఒక కామెంట్ వాళ్ళ ఒక కుటుంబ మీడియాతో సభ్యులు కూడా మాట్లాడుతున్నప్పుడు కాబట్టి. రవికిరణ్ గారు అయి- వల్లంనేని వంశీని క్వశ్చన్ చేసినప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు ఎస్ భువనేశ్వరితో నాకు చాలా అంటే భువనేశ్వరి గారితో నాకు చాలా అనుబంధం ఉంది, ఆ రోజు ఎందుకో సడన్ గా కామెంట్ వచ్చేసింది, నేను అది చేయకుండా ఉండాల్సింది అంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో అని చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆయన సంజయ్ చెప్పుకున్నప్పటికీ జరిగిన నష్టం అయితే జరిగిపోయింది అసెంబ్లీలో. ఇది ఎప్పుడు చేశారు? ఈ సంజయ్ ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలకు ముందు మేడం. ఎన్నికల ముందే. ఎన్నికలకి 2-3 నెలల ముందు. ఉమ్, అంతేగాని ఆయన ఈ ఆరోపణ చేసింది అప్పుడు 2019 నవంబర్ లో, నాకు గుర్తుంది. అవును. 2019 నవంబర్ లో ఆరోపణలు చేసినట్టు వ్యక్తి ఒక్కసారి చేయలేదు, ఉమ్, 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే చేశాడు. అప్పుడు నేను చాలా ఆవేదన చెందాను. ఇప్పుడు అప్పుడు టీడీపీ కూడా బయటకు రాలేదు, వాళ్ళు కూడా ఏంటి ఇలా అన్నా అని చెప్పి అనలేదు. టీడీపీ కూడా మాట్లాడరేంటని చెప్పి అనుకున్నాను. నేను ఒక ఛానల్లో దీని మీద సబ్జెక్ట్ కానప్పటికీ ప్రస్తావించి ఇది ఖండించాను. ఉమ్, నేనేంటంటే వారు చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి జుగుప్సాకర్ అయితే దాని మీద ఇది జరుగుతుందంటే కాదు.